మరో సూర్యుడిని తయారు చేస్తుంది భారత్. అవును, భారత్ అణు కార్యక్రమాలు సూపర్ ఫాస్ట్ గా దూసుకెళ్తున్న తరుణంలో సూర్యుడికి ప్రతిసృష్టి చేయటంలో కూడా పురోగతి సాధిస్తున్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనలో భాగంగా 3 రోజులు ఫ్రాన్స్ లో ఉన్నారు. ఇక ఈ సందర్భంగా భారత్ సహకారంతో చేపట్టిన మినీ సూర్యుడి ప్రాజెక్టును మోడీ సందర్శించారు. దీనితో ఈ ప్రాజెక్టుపై మేడ్ ఇన్ ఇండియా స్టాంప్ భారత సామర్థ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇంతకీ ఏంటి ప్రాజెక్ట్? అసలు మినీ సూర్యుడిని ఎలా సృష్టిస్తున్నారు? ఈ కృత్రిమ సూర్యుడితో ఏం చేయనున్నారు? టెక్నాలజీ పరంగా భారత్ అగ్రదేశాలకు పోటీగా నిలబడింది. అత్యంత వేగంగా ఎదుగుతోన్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోని అంతర్జాతీయ సహకార కార్యక్రమాల్లో భారత్ భాగస్వామ్యం కోసం అగ్రదేశాలన్నీ ఎదురుచూస్తున్నాయి. అందుకే అమెరికాలో కొత్త ప్రెసిడెంట్ వచ్చి రాగానే భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలికారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇన్విటేషన్తో అమెరికా వయా ఫ్రాన్స్ ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకున్న భారత ప్రధాని ఫ్రాన్స్ లో ఒక చారిత్రక కార్యక్రమాన్ని కూడా సందర్శించారు. ఇదిప్పుడు దేశవ్యాప్తంగా కీలకమైన అంశాన్ని చర్చకు పెట్టింది. ఈ జర్నీలో మోదీ ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ తో కలిసి దక్షిణ ఫ్రాన్స్ లోని అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ITER ప్రాజెక్టును సందర్శించారు. దివే అని పిలుస్తున్న ఈ ప్రాజెక్టులో భాగంగా భూమిపైన మినీ సూర్యుడిని సృష్టిస్తున్నారు. అవును, నిజం. అంతరిక్షంలో భగభగమండే సూర్యుడి శక్తి లాంటి అత్యున్నత శక్తిని ఇక్కడ సృష్టిస్తున్నారు. న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా పారిశ్రామిక స్థాయిలో న్యూక్లియర్ ఎనర్జీని ఉత్పత్తి చేయటమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. అందుకే ఈ ప్రాజెక్టుతో భూమిపై మొట్టమొదటి మినీ సన్ అభివృద్ధి జరుగుతోందనేది ఆసక్తిని రేపుతోంది. ఈ ప్రదేశాన్ని ప్రధాని మోదీ సందర్శించిన తరువాత ఈ కృత్రిమ మినీ సూర్యుడిపై మరింత చర్చ జరుగుతోంది. నిజానికి సూర్యుడు, నక్షత్రాలకు శక్తినిచ్చే న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీని ఉపయోగించడమే ITER ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రక్రియ ద్వారా స్థిరమైన కార్బన్ ఉద్గార రహిత క్లీన్ ఎనర్జీని సృష్టించాలని ఎంతో కాలంగా ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. కాగా ఫ్రాన్స్ నేలపై తలపెట్టిన ఈ ప్రపంచ ప్రాజెక్టులో భారత్ కీలక భాగస్వామిగా ఉంది. ఈ భారీ ప్రాజెక్టు మొత్తం ఖర్చులో 10% వాటా అంటే 17,500 కోట్లు భారతదేశం ఖర్చు చేస్తోంది. ఇది మాత్రమే కాదు, ఈ ప్రత్యేకమైన రియాక్టర్లోని అతి పెద్ద భాగమైన రెఫ్రిజిరేటర్ను కూడా భారతదేశమే అందిస్తోంది. అంటే ఈ ప్రాజెక్టులోని కీలక ప్రధాన మెషిన్పై మేడ్ ఇన్ ఇండియా స్టాంప్ కనిపిస్తుంది. ఈ ITER ప్రస్తుతం ఫ్రాన్స్లోని క్యాడెరాచే ప్రాంతంలో నిర్మాణ స్థాయిలో ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టు ద్వారా మొదటి ప్లాజ్మాను సృష్టించాలని భావిస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టు పూర్తయి పనిచేయటం ప్రారంభించగానే ITER దాని ఫ్యూజన్ ప్రతిచర్యను మొదలుపెట్టడానికి ఎక్కువ ఎనర్జీని ఉత్పత్తి చేసే మొదటి భారీ స్థాయి ఫ్యూజన్ రియాక్టర్ కావాల్సి ఉంది. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద టోకామాక్ అనే అయస్కాంత ఫ్యూజన్ పరికరాన్ని అసెంబుల్ చేయటంతో సహా మండుతోన్న ప్లాజ్మాను సృష్టించి దాన్ని నియంత్రించి చివరకు 500 మెగావాట్ల న్యూక్లియర్ ఫ్యూజన్ శక్తిని ఉత్పత్తి చేసే అయస్కాంత ఫ్యూజన్ పరికరం పని ఇప్పటికే పూర్తయింది. ఇక ఈ ప్రాజెక్టుని ప్రధాని మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కలిసి సందర్శించి ప్రశంసించారు. ఈ ITER ప్రాజెక్టును ఒక దేశాధినేత సందర్శించడం అనేది ఇదే మొదటిసారి కావటంతో ప్రాజెక్టుపై మరింత ఆసక్తి నెలకొంది. నిజానికి ITER ప్రాజెక్టును మొదటిసారిగా 2006లో ప్యారిస్ లోని ఎలిసీ ప్యాలెస్ లో అమెరికా, యూరోపియన్ యూనియన్, రష్యా, చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియాలు కలిసి అంగీకరించాయి. కాగా ఇప్పుడు ఈ ప్రయత్నంలో 33 దేశాలు సహకరిస్తున్నాయి. గత 2 దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టుకు సహకారం అందిస్తున్న 7 ITER సభ్యుల్లో భారత్ కీలక సభ్యదేశంగా ఉంది. దాదాపు 200 మంది భారతీయ శాస్త్రవేత్తలు, సహచరులు, అలాగే L&T, ఐనాక్స్ ఇండియా, TCS, TCE, HCL టెక్నాలజీస్ వంటి ప్రముఖ పరిశ్రమల ITER ప్రాజెక్టులో పనిచేస్తున్నాయి.
1985లోనే ఈ అంతర్జాతీయ ఉమ్మడి ప్రయోగం అని ఆలోచన మొదలైంది. అలా అనుకున్నప్పటి నుండి వేలాది మంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు ఐటీఈఆర్ రూపకల్పనలో తమ వంతు పని మొదలుపెట్టారు. తరువాత ఐటీఈఆర్ సభ్యులంతా కలిసి ఐటీఈఆర్ ఎక్స్పెరిమెంటల్ పరికరాన్ని నిర్మించడానికి, నిర్వహించటానికి దశాబ్దాలుగా సహకారం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఐటీఈఆర్ ప్రాజెక్ట్ 2034లో శాస్త్రీయ కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే 2036లో డ్యూటేరియం ప్లాజ్మాలపై పూర్తి అయస్కాంత శక్తితో పని మొదలవుతుందని అనుకుంటున్నారు. నిజానికి ఈ ప్రాజెక్టు అసలు ప్లాన్తో పోలిస్తే ఇది 3 సంవత్సరాల ఆలస్యమైంది. అయినప్పటికీ దీని సంబంధిత ఫ్యూజన్ ఇంధనం డ్యూటేరియం, ట్రిటియంతో ఆపరేషన్ 2039లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే భారత్, ఫ్రాన్స్లు అధునాతన అణు రియాక్టర్లపై ఒప్పందం కుదుర్చుకున్నాయి. అత్యాధునిక అణు సాంకేతికతపై ఇండో ఫ్రెంచ్ సహకారానికి పెద్ద ప్రోత్సాహకంగా ప్రధాని మోదీ తాజా పర్యటనలో సంతకం చేసిన 3 అణు ఒప్పందాల్లో ఇది ఒకటి. ఇందులో భాగంగా 2 దేశాలు సంయుక్తంగా కొత్త తరం అధునాతన అణు రియాక్టర్లను అభివృద్ధి చేయడానికి అంగీకరించాయి. ఇక పౌర వినియోగం కోసం అధునాతన మాడ్యులర్ రియాక్టర్లు, మినీ మాడ్యులర్ రియాక్టర్లను నిర్మించడంలో భాగస్వామ్యం కావాలని కూడా 2 దేశాలు నిర్ణయించాయి. ఇంధన భద్రతను బలోపేతం చేయటానికి, తక్కువ కార్బన్ ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్లటానికి న్యూక్లియర్ ఎనర్జీ ఇంధన కలయికలు ఇది ముఖ్యమైన భాగమని ప్రధాని మోదీ, అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ వెల్లడించారు. ఇక తాజాగా సంతకం చేసిన 3 అవగాహన ఒప్పందాల్లో అధునాతన మాడ్యులర్ రియాక్టర్లు, చిన్న మాడ్యులర్ రియాక్టర్లను త్వరలోనే రూపొందించనున్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్ GCNEPతో సహకారానికి సంబంధించి ఇప్పటికే భారత్ అణుశక్తి విభాగం, ఫ్రాన్స్లోని CEE మధ్య ఒక అవగాహన ఒప్పందాన్ని పునరుద్ధరించారు. అలాగే భారతదేశానికి చెందిన GCNEP, ఫ్రాన్స్లోని ఇన్స్టిట్యూట్ ఫర్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య సహకారంపై DAE, CEA మధ్య కూడా ఒప్పందం ఉంది. వీటి ప్రకారం త్వరలోనే కీలక దశకు సంబంధించిన పని పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రపంచానికి అపరిమితమైన క్లీన్ ఎనర్జీ సరఫరాను అందించడానికి ఈ ప్రాజెక్టు ప్రయత్నిస్తోంది. దీని మొత్తం ఖర్చు దాదాపు 22 బిలియన్ యూరోలకు పైగా ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత భారత్ ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని 100% పొందనుంది. నిజానికి ఈ ప్రాజెక్టు భారత్ పాల్గొంటున్న అత్యంత ఖరీదైన మెగా సైన్స్ ప్రాజెక్ట్. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఐటీఈఆర్ అనేది భూమిపైన 21వ శతాబ్దంలో చేపట్టబోయే అత్యంత ఖరీదైన సైన్స్ ప్రాజెక్టుగా కూడా గుర్తింపు పొందింది. ఇంత భారీ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన రియాక్టర్ను కలిగి ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద రెఫ్రిజిరేటర్ను భారత్ తయారు చేయటం గర్వించాల్సిన అంశం. ఈ రెఫ్రిజిరేటర్ను గుజరాత్లోని లారెన్స్ అండ్ టూబ్రో రూపొందించింది. దీని బరువు ఏకంగా 3800 టన్నులకు పైగా ఉంటుంది. అంటే కుతుబ్ మినార్ ఎత్తులో దాదాపు సగమన్నమాట. కాగా ఈ భారీ ప్రాజెక్టు కోసం భారతదేశం ఎన్కండ్ మెటీరియల్ ను కూడా అందించింది. ఇక ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 45% యూరోపియన్ యూనియన్ భరిస్తుండగా మిగిలిన సభ్య దేశాలు 9.1% ఖర్చును పంచుకుంటున్నాయి. అలాగే 45కు పైగా దేశాల నుండి 10 లక్షలకు పైగా విభిన్న భాగాలను సేకరిస్తున్నారు. శిలాజ ఇంధనాలు వాడటం వల్ల గ్లోబల్ వార్మింగ్ పెరిగి తీవ్రమైన వాతావరణ మార్పులకు దారితీస్తుంది. సో ఇలాంటి వాతావరణ మార్పులను నివారించడానికి చాలా దేశాలు పర్యావరణ అనుకూలమైన ఆల్టర్నేటివ్ ఇంధనాలపై భారీగా పరిశోధనలు కూడా చేస్తున్నాయి. అయితే ఇందులో భాగంగా ఇటీవల కాలంలో అనేక దేశాలు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా ప్రత్యామ్నాయ ఎనర్జీని ఉత్పత్తి చేయాలనుకుంటున్నాయి. ఇందులో భాగంగానే భారత్తో పాటు పలు దేశాలన్నీ కలిసి ఫ్రాన్స్లో ఈ ప్రాజెక్టు చేస్తున్నాయి. అయితే దీని నుండి భారత్ పూర్తి స్థాయి ప్రయోజనం పొందడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే ఆ బెనిఫిట్ కొట్టేయడానికి చైనా రెడీగా ఉంటుంది.
ఫ్రాన్స్లో నిర్మిస్తున్న ఈ మినీ సూర్యుడి ప్రాజెక్టును ముందుగా 2021 నాటికి పూర్తయ్యేలా ప్లాన్ చేశారు. భారత్ సహా అమెరికా, చైనా, రష్యా, దక్షిణ కొరియా, EU, జపాన్ శాస్త్రవేత్తలు డాక్టర్ ఒసాము మెటోజిమా నేతృత్వంలో సంయుక్తంగా దీనిపై కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా 2014లో 800 మంది శాస్త్రవేత్తలు సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమై ప్రణాళికలు రూపొందించారు. సూర్యుడిలో నిరంతరం మండుతూ ఏ విధంగా వేడి ఉత్పన్నమవుతుందో అటువంటి ప్రక్రియను ఈ అణు రియాక్టర్లో జరిపి దాని నుండి విడుదలైన వేడితో విద్యుత్ను ఉత్పత్తి చేయడానికి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు నడుం బిగించారు. దశాబ్దాలుగా ఎదురు చూసి నిర్మించాలనుకున్న మొట్టమొదటి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ఇది. ఈ రియాక్టర్ ప్రక్రియ ద్వారా వెలువడే శక్తితో తయారు చేసే విద్యుత్ స్వచ్ఛమైన విద్యుత్. అంటే దీని నుండి ఎలాంటి వ్యర్థాలు రావు. అందుకే ఇది పొల్యూషన్ ఫ్రీ ఎనర్జీ అన్నమాట. అంతేకాదు దీన్ని నియంత్రించడం కూడా చాలా సులభం. దీని నుండి ప్రమాదాలు సంభవించే అవకాశం కూడా ఉండదు. అందుకే ఈ ప్రాజెక్ట్ ఎంత త్వరగా పూర్తయితే అంత మంచిదని దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. అయితే న్యూక్లియర్ ఎనర్జీ అంటే అసలేంటో చూద్దాం. న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ విద్యుత్ అనేది ఒక పదార్థంలోని అణువుల కేంద్రాలను పట్టుకొని ఉండే ఒక శక్తి. ఇక అణువులు అంటే పదార్థాన్ని విడగొడుతూ పోతే చివరికి మిగిలే అతి సూక్ష్మమైన కణాలు. అయితే ప్రతి అణువుకు ఒక కేంద్రం ఉంటుంది. వీటిలోని న్యూక్లియర్ ఎనర్జీ అంటే అణుశక్తి దాగి ఉంటుంది. కొన్ని రేడియోధార్మిక పదార్థాలకు సంబంధించిన కొన్ని అణువులు ఈ శక్తినంతటిని దాచుకోకుండా కొంత భాగాన్ని రేడియేషన్ రూపంలో బయటకు వెదజల్లుతూ ఉంటాయి. అయితే ఈ అణుశక్తిని వెలికి తీయడానికి ప్రధానంగా 2 పద్ధతులున్నాయి. ఒకటి కేంద్రక విచ్ఛిత్తి, మరొకటి కేంద్రక సంలీనం. కేంద్రక విచ్ఛిత్తి అంటే ఒక అణువును 2గా విడగొట్టడం. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే 2 అణువులను కలిపి ఒక అణువును తయారు చేయడం. ఈ 2 పద్ధతుల్లోనూ అమితమైన శక్తి విడుదలవుతుంది. ఈ ప్రక్రియ ప్రకృతి సిద్ధంగా కూడా జరుగుతుంది. ఉదాహరణకు సూర్యుడి నుండి వేడి పుట్టడానికి న్యూక్లియర్ ఫ్యూజనే కారణం. అణు విద్యుత్ కేంద్రాలు అణు విచ్ఛిత్తిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. కాగా ఈ 2 ప్రక్రియలను అణ్వాయుధాల తయారీలో కూడా వాడతారు. అందుకే చైనా తయారు చేస్తున్న సరిగ్గా ఇలాంటి కృత్రిమ సూర్యుడి గురించి ఆందోళనలు కూడా వస్తున్నాయి. చైనాలోని నైరుతి ప్రాంతంలో ఉన్న మియాన్యాంగ్ సిటీలో భారీ ఎత్తున లేజర్ ఇగ్నిటెడ్ న్యూక్లియర్ ఫ్యూజన్ పరిశోధన కేంద్రాన్ని చైనా నిర్మిస్తోంది. దీనిని అధునాతన పద్ధతిలో విద్యుత్ ఉత్పత్తి కోసం మాత్రమే కాకుండా అణ్వాయుధాల పరిశోధన తయారీని మెరుగుపరచడానికి కూడా వాడే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. అయితే చైనా రహస్యంగా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేయడం ఆధునిక అణు పరిశోధనల్లో చైనా ఎంత విస్తృతంగా పనిచేస్తుందో తెలియజేస్తుంది. సాంప్రదాయ అణు పరీక్షలు అవసరం లేకుండా అణ్వాయుధ కేంద్రాన్ని బలోపేతం చేసే ప్రయోగాలకు చైనా సిద్ధమవుతుందని ఈ పరిణామం స్పష్టం చేస్తుంది. అయితే ఈ ఫెసిలిటీని అణ్వాయుధాల అభివృద్ధి కోసం వాడుతుందా లేదంటే అణు విద్యుత్ కోసమే వినియోగిస్తుందా అనేది అంతుబట్టడం లేదు. ఈ అనుమానం ఎందుకొచ్చిందంటే మియాన్యాంగ్ లో ఉన్న ఈ ఫెసిలిటీ అణ్వాయుధాల రూపకల్పనకు కూడా వాడుకోవడానికి అనువుగా ఉంది. ఇక్కడున్న లేజర్ ఇగ్నిటెడ్ ఫ్యూజన్ లో ఉపయోగించే టెక్నాలజీ న్యూక్లియర్ టెస్ట్ నిర్వహించకుండానే అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి, శుద్ధి చేయడానికి పనికొస్తుంది. అందుకే తాజాగా దీనికి సంబంధించిన ఫెసిలిటీ గురించి శాటిలైట్ చిత్రాలు బయటపడిన తర్వాత ప్రపంచం విస్తుపోయింది. అయితే ఫ్రాన్స్లో నిర్మిస్తున్న ITER ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ నుండి కేవలం అణు విద్యుత్ మాత్రమే సృష్టించనున్నారు. ఈ ప్రక్రియలో విద్యుత్ పుట్టించడంలో అణు రియాక్టర్ కీలకంగా ఉంది. ఇందులో నుండి అణు విచ్ఛిత్తి పద్ధతి ద్వారా అణు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు. ఈ రియాక్టర్లోని అణు విచ్ఛిత్తి జరుగుతుంది. ఒక అణువు కేంద్రకాన్ని చిన్న భాగాలుగా విడగొట్టే ప్రక్రియ ద్వారా అణు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అలాగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియలో భాగంగా 2 పరిణామాల్లోని కేంద్రకాలను ఒకే ఒక కేంద్రంగా కలుపుతారు. ఈ ప్రక్రియ ద్వారా అణు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తారు. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే 2 చిన్న పరమాణువుల కేంద్రకాలు సంలీనం చెంది ఒకే ఒక పెద్ద కేంద్రకంగా ఏర్పడుతుంది. ఈ ప్రక్రియలో విచ్ఛిన్నమైన ద్రవ్యరాశి ఎనర్జీగా పుడుతుంది. సరిగ్గా ఇలాంటి కేంద్రక సంలీన చర్య సూర్యుడిలో కూడా నిరంతరం జరుగుతూ ఉండడం వలన ఎనర్జీ అనంతంగా పుడుతూనే ఉంటుంది. ఈ చర్యలో 2 హైడ్రోజన్ పరమాణువులు కలిసి ఒక హీలియం అణువుగా ఏర్పడుతూ అనంత శక్తి వస్తూనే ఉంటుంది. కాబట్టి చైనా తయారు చేసే సూర్యుడిలా ఇన్ఫినిటీ ఎనర్జీని సృష్టిస్తుంది. అయితే ITER లో భారతదేశం పాల్గొనడం
గొప్ప సంగతి అయినప్పటికీ ఇక ఒక ఆందోళన కూడా లేకపోలేదు. ఫ్రాన్స్ లో నిర్మిస్తున్న ఐటీఆర్లు భారత్ తక్కువగా మానవ వనరులను కేటాయిస్తుంది. ఒక ఒప్పందం ప్రకారం అక్కడ సభ్యులుగా ఉన్న ప్రతి దేశం 10% వరకు సిబ్బందిని అందించాలి. అందులో భాగంగా భారత్ తన ఇంజనీర్లు, శాస్త్రవేత్తల్లో దాదాపు 100 మందిని ఐటీఆర్లో పనిచేయడానికి పంపించాలి. కానీ ఇక్కడ ప్రస్తుతం 25 నుంచి 30 మంది భారతీయులు మాత్రమే పనిచేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. యువ భారతీయ ఇంజనీర్లు కలిసి తయారు చేస్తున్న ఈ మిలియన్ ముక్కల భారీ పజిల్ లాంటి మినీ సూర్యుడి తయారీలో సంక్లిష్టతలను భారతదేశం కంప్లీట్ గా నేర్చుకోవాలంటే పూర్తి స్థాయి సిబ్బందిని పంపించడం చాలా ముఖ్యం. దీనికి సంబంధించి అన్ని విభాగాల్లో భారతీయులు ఉన్నప్పుడే భారతదేశం నిస్సందేహంగా ప్రాజెక్టుకు సంబంధించిన డ్రాయింగ్లు, బ్లూ ప్రింట్లు పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ అది చెయ్యాలంటే సిబ్బంది సంఖ్యను పూర్తిగా భర్తీ చేయాల్సిందే. అలా చేయకపోవడం ద్వారా చైనా వంటి దేశాలు అదనపు సిబ్బందిని పంపించడానికి భారతదేశమే అవకాశం కల్పించినట్లవుతుంది. భారతదేశం నిజంగా ఐటీఈఆర్ మెషిన్ను తయారు చేసే నైపుణ్యం, సైన్స్ను నేర్చుకోవాలనుకుంటే భారత శాస్త్రవేత్తలను పూర్తి స్థాయిలో పంపించాల్సిందే. అందులో ఏవైనా అడ్డంకులుంటే వాటిని సవరించాలి. లేకపోతే ఎంత డబ్బు ఖర్చు చేసినా, ప్రధాని ఎన్నిసార్లు దాన్ని సందర్శించినా ఉపయోగం ఉండదు. మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా మారుతుంది. For more videos like this, subscribe Big TV channel.